స్టూడియో వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హేమ. దిశావాస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే దిశావాస్తు కూడా అంతే అవసరం. దిశావాస్తు దానిలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు, ఎంతో మంది వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపించిన వ్యక్తులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారే రెడ్డి అల్వాల్ రెడ్డి గారు. సో మీకు కూడా ఇల్లు కట్టించుకునేటప్పుడు ఎటువంటి సమస్యలున్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒక్క కాల్ చేయండి. మీ సమస్య ఏదైనా కానీ పరిష్కార మార్గాన్ని పొందండి. ఇప్పుడు మనం అల్వాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు, చూస్తుంటేనే అర్థమైపోతుంది. గురుగారు, మొదటిగా మిమ్మల్ని నేను అడగాలనుకునే ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు దిశ అనేది మీరు చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నారనమాట. దిశ బాగుంటేనే అన్నీ బాగుంటాయి అని. ఇంతకు ముందు దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు, మన ప్రీవియస్ ప్రోగ్రాంలో మాట్లాడుకున్నప్పుడు చాలా మంది చనిపోయారు, వాళ్ళ చావులకి కారణం దిశ అని అన్నారు. జాతక పరంగా అవి కూడా ఉండొచ్చు కదా, మీరు ఎందుకని అలా ఆలోచించలేదు? దిశే మెయిన్ కారణం అని ఎలా చెప్పగలుగుతారు? జాతకం అనేది చెప్పిన దానికి వాళ్ళు ఒక్కటి కూడా క్లారిఫికేషన్ ఇవ్వరు. అంటే ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంత టైం లోపల చనిపోబోతున్నావు, ఇంత టైం లోపల దివాలా తీయబోతున్నావు, ఈ ఎలక్షన్లా గెలవబోతున్నావు, ఈ ఎలక్షన్లా ఓడిపోబోతున్నావు. వాళ్ళు జాతకాలు అవి చెప్పమనండి, ఛాలెంజ్ చేయమనండి. నేను ఇప్పుడు ఎలక్షన్లో ఈయన గెలవబోతున్నాడు, ఈయన ఓడిపోబోతున్నాడు, ఈయన థర్డ్ క్లాసు, ఈయన సెకండ్ క్లాసు, ఈయన ఫస్ట్ క్లాస్ అని నేను చెప్పగలుగుతున్నా. వాళ్ళు జాతకరీత్యా చెప్పమనండి, ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ చెప్తారా? అది మనం చెప్పేదానికి క్లారిఫికేషన్ ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. అప్పుడే దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఏదో గాలి మాటలు మాట్లాడి అయితే కావచ్చు, కాకుంటే కాకపోవచ్చు అనేది కరెక్ట్ కాదు. దాంట్లో ఖచ్చితత్వం ఉండాలి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, నేను ఒకవేళ ఓడిపోతే అన్నాడు, ఛాలెంజ్ చేద్దాం పడ్డాను. ఎంత కడతావు కట్టు, నువ్వు 50,000 కడతావా, 1,00,000 కడతావా, కట్టుకోవచ్చు. మీ ఊరు అది, మీ ఊర్లో నీకు గెలుపు ఎంత ఉందో, ఓడిపోయేది ఎంత ఉందో అనేది నీకు తెలుసు. నీ గురించి నాకు ఓనమాలగేటి తెలియవు గంట ముందు. ఇప్పుడు నేను నీవు గెలుస్తావని ఛాలెంజ్ చేస్తున్నా, చెట్టు కడతావా చెప్పాను. భయపడ్డాడు. సార్ మీ మాట మీద గెలుస్తా, అంతే, ఇక నాకు ఎక్కువ ఏమొద్దు అన్నాడు. అంటే దీని మీద నాకు అంత నమ్మకం ఉంది కాబట్టి అంత ఖచ్చితత్వం చెప్పగలుగుతున్నా. సార్, చాలా చక్కగా చెప్పారు. సో దీని గురించి కూడా మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం గురుగారు. ఇప్పుడైతే మనతో కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వెంకయ్య గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. హలో హలో. స్వామి, ఇల్లు స్టెప్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చి సొంతంగా కట్టాను. అన్నీ అట్లే ఉంటాయి, కానీ మీ ఇల్లు ముఖద్వారం తూర్పా, ఉత్తరమా, దక్షిణమా, పడమరా? తూర్పు, ఉత్తరం. ఉత్తరం అంటే మీ ఇంటికి ఆనుకొని తూర్పుకి ఏముంటారు? మీ కాంపౌండ్ కానుకొని వేరే వాళ్ళ ఇల్లు ఉందా? ఏం లేదు, అడుగు చిన్న గేట్ పెట్టినట్టు ఏం లేదు, బజారైంది. పడమటికి పనవట కూడా, పనవట ఇల్లు ఉంది, దాని గ్యాప్ ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది, కానీ మధ్య నడుస్తారా మంది? నడవరు, బంధు బంధు. పనవట దక్షిణం బంధు. ఇప్పుడు మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటయ్య. మరి అంత ఇబ్బందుల మధ్యన ఉండడం కష్టమే కదా. అదే సార్, ఏం చేసినా ముందరికి రావు కదా. అదే అది అంటే నార్త్ ఈస్ట్ కారణం నెంబర్ 1 అని మన వాస్తు పండితులు చెప్తుంటారు. దాని ఇబ్బంది ఏందో నీకు తెలుసు, వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. మంచిదని వాళ్ళ మాటలు నమ్మి కట్టింటావు. ఇప్పుడు ఇబ్బంది పడుకుంటా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అదే సార్, అది మీరు ఆ ఇల్లు మార్చుకోవడం ఏమన్నా అవకాశం ఉంటే ఆలోచన చేయండి, లేదా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు పనికి వస్తుంది. మీరు ఒకవేళ నన్ను పిలిపించుకుంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తా, మీకు అది మంచిగా ఆప్షన్ వచ్చేటట్టు చేస్తాను, చూసుకోండి. మీది ఎక్కడ, ఏ జిల్లా? అది మరి మీరు పిలిపించుకోవాల్సి ఉంటుంది, తప్పనిసరి. అది తప్పనిసరి, అది అందరికి చెప్పలే కానీ నీకు చెప్తున్నా. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సుబ్బారావు గారు. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏముందో గురువు గారితో చెప్పి మాట్లాడండి.
ఇప్పుడు మాది పడమరలో దక్షిణ రోడ్డు అండి, ఇల్లు తూర్పు కట్టాము ఉమ్. గురుగారు. చెప్పండి. పడమర దక్షిణ రోడ్డు అండి, ఆ, ఇల్లు మాలో తూర్పుగా కట్టాము. ఆ తూర్పులు కొంచెం మాది స్థలం ఉంది, ఆ స్థలానికి తూర్పు రోడ్డు కూడా ఉందండి. అంటే తూర్పుకు రోడ్డు ఉందా? తూర్పుకు రోడ్డు ఉందండి, మేము వదిలిపెట్టిందే రోడ్డు. అంటే కొంచెం ఈ సైడ్ కటింగ్ మొత్తం స్థలం అంతట్లోకి ఈ సైడ్ ఉంటే కట్ అవుతుంది, సరిపోతుందండి. ఈ సైడ్ సరిపోతుంది, ఇల్లు కట్టి కొంచెం ఎల్ల పక్క మొక్కుందే ఉంది. అయితే మీకు నేను అడిగిన ప్రశ్నలకు చెప్పండి మీరు. చెప్పండిగా. మీకు తూర్పున రోడ్డు ఉందా? తూర్పులో స్థలం ఉందండి, స్థలం ఉంది. మాదే స్థలం. రోడ్డు ఉందా? రోడ్డు ఏమన్నా మీరు రోడ్డు వేసుకున్నారా? వేసుకున్నామండి. రోడ్డు వేసుకున్నారు. దక్షిణ రోడ్డు అనేది పడమర రోడ్డు అండి. నీ పేరు? సుబ్బారావు అండి. మరి నీకు అది నార్మల్గా ఉంటుంది అంతే తప్ప డెవలపింగ్ పెద్దగా పనికి రాదు. మీరు దాన్ని నెంబర్ 1 చేసుకోవచ్చు. ఎవరంటే చెప్పండి సార్. మీరు పిలిపించుకుంటే దాన్ని నెంబర్ 1 చేసి చూపించగలుగుతా. ఇక్కడ మీది ఏ జిల్లా? మీది ఏ జిల్లా? తూర్పు. మీరు ఖచ్చితంగా పిలిపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇల్లు మీకు నెంబర్ 1 అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పిలిపించుకోవాల్సి ఉంటుంది. ఆలోచన చేసుకోండి. రేపు పొద్దుగాల మాట్లాడండి. నెంబర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్ కి రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయండి. గురువు గారు చెప్పండి, ఇప్పుడు ఈ వాస్తు శాస్త్రం అనేది, దిశా శాస్త్రం అనేది అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అనేది ఒకసారి మా ప్రేక్షకులు వివరిస్తారండి. అయితే ఇక్కడ ఏముంటుందంటే వాస్తు అంటేనేమో మన ఇంట్లో పొయ్యి ఎక్కడ పెట్టాలి, బాత్రూమ్ ఎక్కడ పెట్టాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, అంతవరకు మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి అనేది చెప్పేది మాత్రమే వాస్తు. అంతకుమించి దానికి ఎక్కువ పరిధి లేదు. అయితే దిశ అనేది ఏ ఇల్లు ఎవరిని హీరోని చేస్తుంది, ఏ ఇల్లు ఎవరిని జీరో చేస్తుంది, ఏ ఇల్లు ఎవరిని చచ్చిపోమ్మంటుంది, ఏ ఇల్లు ఎవరిని కోటీశ్వరునికి అమ్మంటుంది, ఏ ఇల్లు ఎలక్షన్లో గెలుచుకోమని చెప్తుంది, ఓడిపోమని చెప్తుంది. అంటే ఇల్లు మనిషిని ఏమైనా చేసే శక్తి ఇల్లుకు మాత్రమే ఉంది. మనిషికి ఏమాత్రం లేదు. మనిషికి అన్నీ ఉన్నా ఇల్లు సపోర్ట్ చేయకపోతే వాడు ఎందుకు పనికి రాడు. కొంతమంది రాజకీయ నాయకులను చూస్తాం, నిన్నటి వరకు తిరుగులేని నాయకుడు ఇవాళ జీరో అవుతాడు. అంటే ఏకదమ్ అంత తిరగబెట్టిందంటే కారణం వాళ్ళ ఇల్లు. అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళని ఏమైనా చేస్తుంది. అంటే నిన్నటి వరకు హీరో, సూపర్ హీరో, ఇవాళ జీరో. కారణం ఏంటంటే ఇల్లు. దిశ అంటారు. దిశ అంటే ఆ ఇల్లు కూడా దిశ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఇల్లు మారడమే అని కాదు, మారిన ఇల్లు వీళ్ళకి దిశ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన కాలర్స్ అందరూ కాల్ చేస్తున్న వాళ్ళకి మీరు చెప్తూ ఉన్నారు కదా గురువు గారు, మీకు ఈ దిశ కరెక్ట్ గా ఉంటది అని. అంటే మనం మారిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఆ ఇంటి యొక్క ప్రభావం మన మీద పడుతుందంటారు? నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక ఆమె కిడ్నీ ఫెయిల్ అయిన కేసు. ఆమెకి ఏమైంది, డాక్టర్ ఏం చెప్పిందంటే డయాలిసిస్ అయిపోయింది 40 రోజులు, మీకు ఒక 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వచ్చి డయాలిసిస్ చేసుకోవాల్సిందే అని చెప్పింది డాక్టర్. వచ్చేసింది. ఇల్లు సరి చేసుకోవడం జరిగింది. వచ్చిన మరుసటి రోజే ఇల్లు సరి చేయడం జరిగింది. 15 రోజులకు డాక్టర్ రమ్మంది కాబట్టి మళ్ళీ పోయింది. పోతే ఇంకేమొద్దమ్మా, మీకు ఆరోగ్యం బాగానే ఉంది, ఇంకా డయాలిసిస్ ఏం అవసరం లేదు, ఇంకా కేవలం మందులు మాత్రం ఒక 4 రోజుల పాటు వాడండి, బంద్ చేయండి. అంటే ఆమె ఏం చెప్పింది, 15 రోజులకు వచ్చి డయాలిసిస్ తప్పనిసరి అని చెప్పింది వచ్చేటప్పుడు. 15 రోజుల తర్వాత ఏం చెప్పింది, ఇక నీకు డయాలిసిస్ అవసరం లేదు, 4 రోజులు నామకే వస్తే మందులు వాడు, తగ్గిపోతుంది అని. ఆ 15 రోజుల్లో ఆమె ఇల్లు మారిందంటారా? ఆమె అదే రోజు, ఈ రోజు వచ్చింది, రేపే అడ్జస్ట్మెంట్ నాట ఇల్లు మారలే. ఆ ఇల్లును అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మరుసటి రోజు నుంచే ఇల్లు ప్రభావం ఆమెకు సపోర్ట్ చేసింది. దాంతో 15 రోజులకు రికవరీ అయిపోయింది. అంటే
కిడ్నీ పనికి రాకుండా పోయిందని డాక్టర్లు డిసైడ్ చేసిన కిడ్నీ తిరిగి పని ప్రారంభం చేసింది. ఓకే, చాలా రియల్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా మాకు ఇది చక్కగా డాక్టర్లు ఏమంటారు, తెలియజేస్తున్నారు. కొంతమంది ఇలాంటివి నమ్మొద్దు అలాంటివి. ఇది నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా, ప్రూవ్ చేస్తాను. ఓకే, ప్రూవ్ చేస్తారు. నేను ఈడికెళ్ళే చెప్తున్నాగా, మీకు ఇట్లా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మీకు ఆర్థిక సమస్యలు ఇలా ఉంటాయి, మీ పరిస్థితి ఈడికెళ్ళే నేను చెప్తున్నా వాళ్ళ సమస్యలన్నీ. సో మీరు మన ఇప్పటికే 2-3 ప్రోగ్రాంలలో వింటారు వాళ్ళ సమస్యలు. ఇన్ని మీకు ఆరోగ్యం బాగాలేదా, మీకు ఆర్థికం బాగాలేదా, ఏ సమస్య ఉందని నేనే చెప్తున్నా. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. అదే గురువు అంటే ఇల్లు వాళ్ళని ఆ విధంగా శాసిస్తుందని చెప్తున్నా. వాళ్ళు ఆ విధంగా హ్యాపీనెస్ పొందితే చాలా బాగుంటుందని నా వాదన. చక్కగా వివరించారు గురుగారు. మనతో కాలర్ తమ్మిరెడ్డి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం గురుగారు. నమస్తే తమ్మిరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పి గురువు గారితో మాట్లాడండి. గురువు గారు లైన్ లోనే ఉన్నారు. హలో, నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా పడమన్నా? తూర్పే ఉంది. మీకు నార్త్ పక్క ఏముంది? నార్త్ ఎడమ పక్క, ఉత్తరం పక్క స్థలం ఉంది. అంటే అందుకెళ్ళి ఏమన్నా చిన్నపాటి గల్లి ఉందా? గల్లి ఏం లేదు. మంది ఎవరైనా నడవరు, ఎవరు నడవరా? ఆ పక్కన ఆ 2 ఫీట్ల గల్లీలో ఎవరు నడవరా? దక్షిణం పక్క ఏముంటది? దక్షిణం పక్క ఏముంటది? మరి బానే ఉందిగా నీకు ఆ ఇల్లు, నీకు బానే ఉంది. మీ భార్య పేరు? మరి ఆమెకి ఇబ్బంది అవుతుంది కదా, ఆమెకు ఇబ్బంది అవుతుంది కదా. నీకు బానే ఉంది కానీ ఆమెకి ఇబ్బంది అవుతుంది ఆ ఇల్లు. మీకు అది ఇల్లు మీరు నన్ను పిలిపించుకుంటే దాన్ని మీకు నెంబర్ 1 గా చేయొచ్చు, ప్లస్ మీ భార్యకు పనికి వచ్చేటట్టు చేయొచ్చు. ఆ అవకాశం ఉంది, ఆ అవకాశం అయితే ఉంది. ఆ ఇల్లు మీరు పిలిపించుకుంటే మీరు నెంబర్ 1 అవుతారు, ప్లస్ మీ భార్యకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఆ అవకాశం అయితే ఉంది ఆ ఇంటికి. కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది గురువు గారు. తమ్మిరెడ్డి గారు, మీరు ఇలాంటి విషయాలు అంటే మరిన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి రేపు ఒకసారి కాల్ చేయండి, గురువు గారితో పర్సనల్ గా మాట్లాడండి. గురువు గారు చెప్పండి, ఇప్పుడు ఈ వాస్తు దిశ అనేది వాస్తు తప్పిన ఇళ్లలో ఉంటే, ఆ దిశ వేరేగా ఉంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, దాని వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అనేది మా ప్రేక్షకులందరికీ తెలియజేయండి గురుగారు. అయితే ఈ మధ్యలోనే ఒక ఆమె ఒక ఈస్ట్ ఫేస్ ఇల్లు తీసుకుంది, అంటే ఒక 10-15 ఏళ్ల కింద తీసుకుంది. కాకపోతే దానికి ఉత్తరంలో గల్లి ఉంది, దక్షిణంలో గల్లి ఉంది. అయితే ఉత్తరం గల్లీలో ఏమైందంటే గడ్డి చెత్త మొలిచిపోయింది, బాగా ఫుల్ అయిపోయింది. ఆ ఇల్లు తీసుకున్నాక వాళ్ళు హ్యాపీగా కాలం గడిపారు. అయితే ఒక సంవత్సరం కింద ఒక వాస్తు పండితుడు వేరే పక్క ఇంటికి వచ్చి, చూడమ్మా ఇట్లా ఉత్తర ఈశాన్యంలో అట్లా చెట్లు గడ్డి పెంచనీయొద్దు, అది నీట్గా చేసుకోండి, మీకు బాగుంటుంది అంటే. వీళ్ళకి వాస్తు పండితులకు తెలుసుగా నార్త్ ఈస్ట్ నెంబర్ 1 అనేది. ఆ రోగం ఆమెకు రుద్ది ఇంకోటి వీలైతే వాడు చిన్న గేట్ గిడ పెట్టండి ఉత్తరానికి, అప్పుడు ఇంకా మీకు తిరుగులేదు అని చెప్పిండు. ఆమె ఆశపడి ఆయనకి ఇంత కట్నం ఇచ్చి చేసుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి సావు బతుకుల వరకు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఆమెకు అష్టమ స్థానం, ప్రాణ సంకటం. ఇక ఆమె సావు వరకే, అంటే కనీసం నడిచే పరిస్థితికి లేకుండా అయిపోయింది. అంటే అష్టమ స్థానం అంటే రోగం, ఆరోగ్య సమస్య బాగా తీవ్రంగా వచ్చేసింది. ఆమె ఏం కావాలి ఇప్పుడు? నేను చెప్పాను, చూడమ్మా అది కరెక్ట్ కాదు, మీరు ఆ నార్త్ రోడ్ని ఏదైతుందో మీరు వేరే పదార్థాలతో బంద్ చేసేయండి, ముందు బంద్ చేయండి. తర్వాత ఆ గడ్డి గాదం వర్షాకాలం అవుతుంది కాబట్టి అదే మొలిచి అదే వస్తుంది, తర్వాత అది అయిపోతుంది, మీకు సమస్య పరిష్కారం అన్న.
అన్నాక అన్నది, అవును ఆయన ఈ తొలుత అట్లే ఉన్నది, ఉమ్, ఆయన వాస్త ఆయన వచ్చి నీకు ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అని చెప్పి నన్ను గిట్లా చేసాడు నాయన, అప్పుడు అట్లే ఉన్నది నువ్వు చెప్పినట్టే ఉన్నది, ఇంతకు ముందు ఉన్నట్టుగానే మళ్ళీ నువ్వు అన్ని ఇప్పుడు చెప్తున్నావు అట్లే ఉన్నది తొలుత. ఎప్పుడైతే ఆ విధంగా చేసినో ఈ ఇబ్బంది గురైనా దీనివల్ల అయింది అనే సంగతి నాకు తెలియదు. ఉమ్, ఆ విషయాలన్నీ అనేది ఆమెకి తెలియదు. అంటే ఎందుకంటే వాస్తవులకు ఏం తెలుసు, నార్త్ ఈస్ట్ ఉండాలి, అది ఒక్కటి తప్ప వాళ్ళకి ఇంకో పిచ్చి ఉండదు. ఉమ్, దానివల్ల ఎంతమంది జీవితాలు చెప్పనమ్మా. ఎన్టీఆర్ జీవితం లాస్ అయింది, లక్ష్మీపార్వతిని చేసుకున్నాక నార్త్ ఈస్ట్ కార్నర్ కట్టుకొని కొంప ముంచుకున్నాడు. ఇంకోటి ఎవరు, మన రాజీవ్ గాంధీ విదేశాలకు వెళ్ళి వస్తే ఆయనకు నార్త్ ఈస్ట్ ఇచ్చి ఆయనను కొంప ముంచిండు. మొన్నటి వరకు రాహుల్ గాంధీ అదే ఇంట్లో ఉండి నానా ఇబ్బందుల పాలైండు. ఆ అధ్యక్ష బాధ్యతలు ఇస్తాంటే తీసుకోలేదు. లాస్ట్కు మొన్న బీజేపీ వాళ్ళు ఆ దరిద్రం వదిలిచ్చిండు. ఎట్లా ఆయన ఎంపీ మోడీలు దొంగలు అన్నాడు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేసి ఆయనని ఎంపీగా సస్పెండ్ చేపించి ఆ ఇల్లు గుంజుకున్నారు. తో ఆయన దరిద్రం పోయింది. పోయి వెంటనే జోడో యాత్రలో ఫుల్ సక్సెస్ కావడంతో ప్రధానమంత్రికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిండు. అంటే అంత తొందరగా ప్రధానమంత్రి స్థానానికి వచ్చిండు అంటే ఆలోచన చేయండి. సో వాస్తు అనేది దిశ నార్త్ ఈస్ట్ అనేది అంత ప్రమాదకరమైంది ఇంకోటి లేదు. ఓకే గురుగారు, మనతో ఒక కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు మాంజా అండి. ఏంటండి? మాంజా మాంజా మాంజా. ఈ గురుగారితో మాట్లాడండి, లైన్ లోనే ఉన్నారు. ఇవ్వండి మేడం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పు దిక్కునండి. అంటే రెండింటి మధ్యన ఉంది కదా ఇల్లు. ఆ, ఉత్తరం పక్క ఇల్లే ఉంది, దక్షిణం పక్క ఇల్లే ఉందా? అటు సైడ్ రేకుల ఇల్లు ఉందండి, రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో డాబా ఇల్లు ఉంది. అదే నేను అనేది రెండింటి మధ్యన ఉంది. ఆ, మరి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా ఆర్థికంగా. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ వస్తున్నాయండి. మరి నేనేం చెప్తున్నా, అది చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ఇల్లు. ఉమ్. ఎక్కడ మీది ఏ జిల్లా? మా ఖమ్మం డిస్టిక్ అండి. అట్లనా? మరి ఆలోచన చేసుకోండి. మనము ఆ ఇల్లు అయితే మీకు ఏ మాత్రం సపోర్ట్ చేస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. ఓకే, ఒకవేళ సాధ్యమైనంత వరకు ఆ ఇల్లు వదులుకోవడానికి ప్లాన్ చేయండి. ఒకవేళ నన్ను పిలిచి ఏమన్నా అవకాశం ఉంటే చూస్తాను, అంతే. ఖచ్చితంగా నేను చెప్తలేను దానివల్ల నీకు అవుతుందని, నేను చేస్తాను మాత్రం నేను ఏ మాత్రం చెప్పాను. ఆహా. ఆ ఇల్లు వదులుకోవడానికి ఏ రోజు ఖాళీగా ఉంటారంటే దాన్ని బట్టి మాట్లాడదాం సార్. రేపు మార్నింగ్ మీరు ఫ్రీగా మాట్లాడండి. నేను ఆదివారం ఎక్కడ పోను, అందరి ఇప్పుడు లిఫ్ట్ అయిన ప్రతి కాల్ను మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడండి, ఏమన్నా ఉంటే సమాచారం మాట్లాడుకుందాం, సరేనా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మొదటి కాలర్ అన్నపూర్ణమ్మ గారు సిద్ధంగా ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. నమస్తే అన్నపూర్ణమ్మ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి, లైన్ లోనే ఉన్నారు. గురువు గారు నమస్తే. గురువు గారు నమస్కారం అమ్మా. నా పేరు అన్నపూర్ణమ్మ. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? మా ఇల్లు ముఖద్వారం తూర్పు. ఉత్తరంలో ఏముంటది? ఉత్తరం ఇల్లు ఉంటది, పక్కనే ఇల్లు ఉంది. వాళ్ళ ఇంటికి మా ఇంటికి గ్యాప్ ఏం ఉండదు. దక్షిణము? ఎందుకు గురువు గారు? దక్షిణం పక్క దక్షిణం రోడ్డు ఉంటది. ఓహో, మరి ఇబ్బంది బాగానే ఉంది కదమ్మా. కాకపోతే దక్షిణం రోడ్డు ఉంటది కదా, రోడ్డు నేరు రోడ్డు. మా ఇల్లు ఫస్ట్ ఇల్లు, ఇది ఫస్ట్ మాది. మీ ఇల్లు కానుకొనే ఉంది కదా రోడ్డు? మా ఇంటికి ఆనుకోనే ఉంది రోడ్డు. తూర్పుకు వాకిలి ఉందా, రోడ్డు ఉందా? రోడ్డు తూర్పు ఆకులు, ఉత్తరం మళ్ళీ ఇటు రోడ్డు ఉంటది. మా ఇంటి కాడి నుంచి మరి తూర్పు ఆకులే ఫస్ట్ ఇల్లు, ఉత్తరం తొమ్మిది ఫస్ట్ ఇల్లు అవుతున్నది. మరి ఇబ్బంది నీకు బాగానే ఉంది కదా అంటున్నా. లేదు గురువు గారు, కొంచెం నాకు ఏదో కొంచెం అనుమానంగా ఉంది. అనుమానం ఏం కాదు, బాగానే ఇబ్బంది పెడతాడు. మీ ఆయన పేరు ఏం పేరు? మా ఆయన లేడు అన్న, మా ఆయన పాపారాయుడు. సరే సరే, ఆయనకు బాగానే ఉన్నది కానీ ఇంకెవరెవరు ఉంటారు ఆ ఇంట్లో? మా ఆయన పేరు చనిపోయిన ఇల్లు కట్టింది. మా అబ్బాయి కొడుకు, మా అబ్బాయి పేరు ప్రవీణ్ చౌదరి.
మరి అది సరి చేసుకుంటే మీ కొడుకు నెంబర్ 1 అవుతుంది, మీకు హ్యాపీ అదే మా అవుతుంది. అబ్బాయికి కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాడు, అందుకని అయితే ఆ ఇల్లు మీకు అనుకున్నట్టు కరెక్ట్ గా లేదు. తూర్పు వాకిలి దక్షిణం రోడ్ అనేది క్లారిఫికేషన్ లేదు, ఆడ తేడా ఉంది. ఆ, అది తేడా సరి చేసుకుంటే మీ ఇద్దరు హ్యాపీగా గడపవచ్చు. ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా గడిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి మీరు రేపు పొద్దుగాల ఒకసారి కాల్ చేయండి ఆ మధ్య కనిపించే నెంబర్లకు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ రాజు లైన్ లో ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. హలో, నమస్తే రాజు గారు. రాజుగారు మీ సమస్య ఏంటో గురువు గారితో చెప్పి మాట్లాడండి. ఓకే సార్, మా దక్షిణం రోడ్ సార్. దక్షిణం రోడ్డు మీ ఇల్లు ముఖద్వారం తూర్పు, తూర్పు సార్. దక్షిణం గేటు, దక్షిణం గేటు, గేటు దక్షిణం. పడమటికి ఇల్లు ఉంది. ఆ 3 దిక్కులో ఇల్లు ఉన్నాయి సార్. ఒక దక్షిణం బాదు రోడ్డు. నీ పేరేం పేరు? రాజు. అయితే నీకు అది దక్షిణం ముఖద్వారం ఉంటే నీకు బాగానే లాభం ఉండేది. కాకపోతే తూర్పు ఉండడం వల్ల పెద్దగా లాభం ఉండదు, ఇబ్బంది ఏం లేదు, అలాగని లాభం లేదు. అంటే దక్షిణం 2 షటర్లు ఉన్నాయి సార్. నేను అట్లా అంటలేను, మీ ముఖద్వారం దక్షిణం ఉండాలా? ముఖద్వారం దక్షిణం ఉండాలా సార్? అవును, తప్పనిసరి అది. అప్పుడే మీకు ఆ ఇల్లు సపోర్ట్ చేస్తుంది, లేకుంటే చేయదు. అది దక్షిణం అనేది అంత ఆశమాసిగా పెట్టారు మన వాస్తు పండితులు. వాళ్ళకి పెట్టడానికి రాదు, పెట్టినా మీకు సెట్ కాదు. ఎందుకంటే దక్షిణం వాళ్ళకు ముఖద్వారం ఇవ్వడం తెలియదు, ఇచ్చినా దరిద్రంగా ఇస్తారు. ఎందుకు? ఎంత దరిద్రంగా ఇవ్వాలనో అంత దరిద్రం ఇస్తారు. మళ్ళీ ఎప్పుడు ఇక దక్షిణ మూత పెట్టుకుని రా బాబు అనేటట్టు ఇస్తారు. కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది గురుగారు. సో మీరు మళ్ళొకసారి మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. ఇంకొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, గురువు గారు మాట్లాడదాం. హలో, హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది గురువు గారు. గురువు గారు, ఇలా దిశ వాస్తు తప్పిన ఇళ్లలో ఉంటే ఎలాంటి ప్రభావాలు అనేది మన చుట్టుముడుతూ ఉంటాయి? అంటే మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నార్మల్ గా బేసిక్ గా ఇలాంటి సమస్యలు అనేవి మన ప్రేక్షకులందరికీ అవగాహన రావడం కోసం ఒకసారి వివరిస్తారా గురుగారు? అయితే ఒకటి ఏమైతుందంటే, మనం కష్టపడి ఏమో చేస్తాం, మనం ఏదో సాధిస్తాం, మనం దేశాన్ని వెళ్తాం, ఊరు వెళ్తాం, కోట్లు సంపాదిస్తాం, లక్షలు సంపాదిస్తాం అని అనుకోవడం కంటే ముందు మన ఇల్లు మనకు దిశ ఫుల్ సపోర్ట్ ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోవాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దిశ లేకుండా వాడు దేశానికి రాజైనా ఎందుకు పనికి రాడు. ఉదాహరణకు మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ మొన్నటి వరకు తిరుగులేని నాయకుడు, ఇల్లు మారిండు, మొదటికి వచ్చింది బేరం. అది ఇల్లు మారడం వల్లే అంటారు. ఇల్లు మారడం వల్ల అంటే నేనేమంటున్నా అంటే ఆ ఇల్లు ఆయనకు సపోర్ట్ చేయడం లేదు, తద్వారా ఆయన జీరోగా ఉండమంటుంది. అదంతా ఇంటి ప్రభావం అంటారు. ఇంటి ప్రభావం. ఇప్పుడు ఆయనకు వైద్యం ఖర్చులు లేవని కాదు, డాక్టర్లు లేరని కాదు, డబ్బులు లేవని కాదు, అన్నీ ఉన్నాయి. కానీ దిశ ఆయనను వద్దంటుంది. నువ్వు ఇట్లే ఉండు జీరోగా అని చెప్తుంది, ఉండాల్సిందే. మరి ఆయన హీరో కావాలంటే ఎలా ఉండాలనో మా దిశ గురించి తెలిస్తే ఈజీగా హీరో కావచ్చు. తప్పకుండా ఈ విషయాల గురించి కూడా చర్చిద్దాం గురుగారు. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మనతో మాట్లాడదాం. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు లక్ష్మణాచార్యులమ్మా. లక్ష్మణాచార్యులు. గురువు గారు ఇక్కడే ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అయ్యా, మా ఇల్లు పడవ తీసులో ఉందండి, సింహద్వారం. మిమ్మల్ని చారి అంటారా లక్ష్మణాచారి అంటారా? లక్ష్మణాచార్యులు అండి. పేరు ఉంది కరెక్టే, మిమ్మల్ని పిలిచే చారి అనే ఎక్కువ మంది పిలుస్తారు. కాదు, లక్ష్మణాచార్యులు అని పిలుస్తారు సార్. లక్ష్మణాచార్యులు అని పిలుస్తారు. అయితే మీకు పడమటి ఫేసు, ముఖద్వారం పడమటికే ఉంది, ఉందండి. రోడ్డు పడమటికే. ఉందండి.
మీకు ఉత్తరంన ఇల్లుందా ఆనుకొని? ఆ ఉత్తరంలో అవతల క్యాబినెట్ గోడ ఉంది సార్. మీ ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళ ఇల్లు కంపౌండ్ లాంటిది ఏమైనా ఉందా ఉత్తరానికి? ఉందండి సార్. దక్షిణానికి? దక్షిణానికి ఇల్లు ఉందండి ఒకటి. మరి మంచిగానే ఉందిగా నీకు ఇల్లు. ఇల్లు మంచిగా ఉంది, నీకు బాగా సపోర్ట్ చేస్తుంది. మీ భార్య పేరు? అనంతలక్ష్మి అండి. ఆమెకు బాగానే సపోర్ట్ చేస్తుంది. హ్యాపీగానే ఉంది ఇల్లు, ఏ మాత్రం తేడా లేదు, మంచిగా ఉంది మీకు ఆ ఇల్లు. పిల్లలు ఏమన్నా ఉంటే చెప్పు, వాళ్ళకి ఏమన్నా సమస్య ఉందేమో చెప్పేస్తా. అలాగే సార్, మీకు నెంబర్ ఉంది కదా సార్, ఫోన్ చేస్తాను సార్. సరే చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ జయన్న గారు సిద్ధంగా ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. హలో హలో, నమస్తే జయన్న గారు. నమస్తే మేడం. గురుగారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి, లైన్ లోనే ఉన్నారు. గురుగారు చెప్పండి. అదే గురుగారు, మాకి అదే ఇంకా ఆర్థిక ఇబ్బందులు అయినది, దానికోసం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? గురుగారు ఈయన పేరు? పేరు జయన్న. జయన్న. అంటే మీకు దక్షిణానికి ఇల్లు ఆనుకొని ఉందా? దక్షిణానికి ఏం లేదు. మరి అదే ఇబ్బంది బాగానే ఉంది. ఏం లేవు గురుగారు, ఇక్కడ దక్షిణం వైపు ఖాళీనే ఉంది, అటు సైడ్ మన ఉత్తరం వైపు ఖాళీ ఉంది, దక్షిణ వైపు మన మనుషులు తిరిగే బాట ఉంది. మరి అందులో ఉండడం కుదరదు కదా నీకు? అంటే ఇల్లు డౌన్ లో ఉంది గురుగారు. డౌను ఎత్తు కాదు నేను చెప్పేది, ఆ ఇల్లు నిన్ను జీవించనీయదు కదా, ఇబ్బంది బాగా పెడుతుంది కదా, గురుగారు. తట్టుకోవడం చాలా కష్టమే అది. ఇది పాత ఇల్లు పడగొట్టి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవచ్చా? అది జాగా నేను చెప్పిన ప్రకారం చేసుకొని కట్టుకుంటే పనికి వస్తుంది. నా లెక్క ప్రకారం అది పనికి రాదు. ఒకవేళ మీరు చేసి కట్టుకోవాలంటే చూయించుకొని కట్టుకోండి నాతోని. మళ్ళీ వాస్తవులను అడిగితే అది మళ్ళా పాత పద్ధతిలో కట్టమంటారు, మళ్ళీ మా కథ మొదటికే వస్తుంది. అది దిశ ప్రకారం కట్టుకోవాలి తప్ప వాస్తు ప్రకారంగా కాదు. అదే నన్ను పిలిపించుకోవాల్సి ఉంటది, తప్పనిసరి అది. లేకుంటే ఆ జాగా నాకు తెలిసి పనికి రాదు. మీకు పనికి రాదంటే ఏమన్నా అవకాశం ఉందేమో పిలిపించుకుంటే అవకాశం చెప్తా, లేకుంటే దాన్ని వదులుకోవడం బాగానే ఉంటుంది. కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది గురుగారు. జయన్న గారు, మీరు మరిన్ని విషయాలు గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయండి, మరింత వివరంగా మాట్లాడండి. గురుగారు, ఈరోజు ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు, ఎన్నో సందేహాలు కూడా నేను అడిగాను, అవన్నీ కూడా క్లియర్ చేశారు. మన కాలర్స్ అందరికి కూడా వాళ్ళకి కావాల్సిన సమస్యలను మీరే చెప్పారు, వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ప్రేక్షకులందరూ చూసారు కదా, మీరు కూడా గురువు గారితో మాట్లాడాలనుకున్నా, కాల్స్ డిస్కనెక్ట్ అయినా కానీ లేకపోతే కనెక్ట్ అవ్వకపోయినా ఇబ్బంది ఏం పడకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి కాల్ చేసి మాట్లాడండి.